యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత వెనుకబాటు గురవుతున్నటువంటి మండలం గుండాల మండలం. ఈ మండలంలో ఎలాంటి మౌలికమైనటువంటి వసతులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ప్రధానంగా విద్యా వైద్యంలో ఈ మండలం వెనుకబాటు గురవుతూ ఉంది. అలాగే రోడ్డు రవాణా విషయంలో కూడా ఈ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే వెనుకబాటు గురవుతుంది కదా అని చెప్పని పాలకులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీనికి నిధులు కేటాయించి మండలం అభివృద్ధి చేయాలి, కానీ ఇది జరగట్లేదు. అయితే ఈ మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో 2026-27 బడ్జెట్లోనైనా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎవరైనా నిధులు కేటాయించారంటే ఎలాంటి నిధులు కేటాయించలేదు. మరి అలాంటప్పుడు నిధుల కేటాయింపు లేకపోవడం వల్ల జిల్లా ఎట్లా అభివృద్ధి అవుతుంది? మండలాలకు కేటాయింపులు లేకపోవడం వల్ల మండలాల సమతుల్యత, అభివృద్ధిలో సమతుల్యత లేకపోవడం వల్ల కొన్ని మండలాలు అభివృద్ధి చెంది కొన్ని మండలాలు బలహీనమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల ప్రజల యొక్క స్థితిగతుల్లో మార్పు రాదు. అందుకే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గుండాలలో 24 గంటల వైద్య సదుపాయం కల్పిస్తామని చెప్పని ఎంపీ గారు హామీ ఇచ్చారని చెప్పని ఇక్కడ ప్రజలు చెప్తాం. వాస్తవంగా చాలా కీలకమైనటువంటి మండలం, అత్యంత వెనుకబాటు గురవుతున్న మండలంలో కాబట్టి వైద్యం అందుబాటులో ఉండాలంటే నిరంతరం డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉండాలి. అలాగే చాలా చోట్ల ఇప్పుడు ఎమ్మెల్యే గారు నూనెగూడెం పోవడానికి ముఖ్యమైనటువంటి బ్రిడ్జిది, అది ప్రతి వర్షాకాలంలో తెగిపోతూ ఉంటుంది. తాత్కాలికంగా వేస్తున్నారు, తెగిపోతుంది. పక్కా బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారని చెప్పని చెప్తాం. అయితే అయినా హామీలు అమల్లోకి రావడం లేదు. ఇదే కాదు, విద్య విషయంలో కూడా ఇప్పుడు మోత్కూరులో ఒక డిగ్రీ కాలేజ్ అవసరం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు గుండాల కానీ అడ్డగూడూరు, ఆత్మకూరు వాటికి సెంటర్ పాయింట్ మోత్కూరు. ఇప్పుడు ప్రభుత్వ విద్య కావాలంటే దూర ప్రాంతాలకు ఇక్కడ గుండాల వాళ్ళు జనంగా వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే భువనగిరికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ, ఇన్ఛార్జి మినిస్టర్ అందరూ కూడా ఈ గుండాల మండల అభివృద్ధి విషయంలో తగిన చొరవ చూసి ఈ మండలాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే ఏప్రిల్ మాసంలో జిల్లా వ్యాప్తంగా స్థానిక సమస్యల మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటుంది సిపిఎం పార్టీ. గ్రామీణ ఉద్యమాలు నిర్మించబోతున్నాం. ఏ గ్రామంలో ఆ గ్రామంలో ప్రజలతో సంతకాల సేకరణ చేయించి